అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. భార్యను వేధిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన భర్త, ముగ్గురు సహచరులు. యాదాద్రి భువనగిరి జిల్లా గోపాలపురంలో దారుణ ఘటన. నలుగురు నిందితులు అరెస్ట్, డెడ్ బాడీని కాల్చివేత. తన భార్యను వేధిస్తున్నాడన్న కారణంతో ఓ భర్త మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి యువకుడిని హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్రావు, తుర్కపల్లి ఎస్ఐ తాఖీయుద్దీన్ సోమవారం తుర్కపల్లి పిఎస్లో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం గోపాలపురం గ్రామానికి చెందిన దాసరం సాయికుమార్, 25, ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. అతడి తండ్రి దాసరం రాములు 2వ తేదీన తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించగా అదే గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులుపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆంజనేయులు నేరాన్ని అంగీకరిస్తూ సాయికుమార్ తన భార్యను కొంతకాలంగా వేధిస్తున్నాడని, అందుకే స్నేహితులైన గువ్వ రమేష్, తలారి కొండయ్య, తలారి వెంకటేష్ లతో కలిసి సాయికుమార్ను కొట్టి డ్రిప్ పైప్, టవల్తో గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడించాడు. మృతదేహాన్ని ములుగు మండలం సింగన్నగూడెం శివారులోని ఓ బ్రిడ్జి కింద పడేసి కాల్చివేసినట్లు చెప్పాడు. పోలీసులు నిందితులు తలారి ఆంజనేయులు, గువ్వ రమేష్, తలారి కొండయ్య, తలారి వెంకటేష్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ కొండల్రావు తెలిపారు. నివారణ చర్యలు, సలహాలు. 1. కౌన్సెలింగ్ సేవలు. వివాహేతర సంబంధాలు, వేధింపుల విషయంలో వివాదాలను పరిష్కరించేందుకు కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి. 2. చట్టపరమైన రక్షణ. వేధింపులను ఎదుర్కొంటున్న వారు 181 హెల్ప్ లైన్ లేదా 100 పోలీస్ నంబర్కు సంప్రదించి చట్టపరమైన సహాయం పొందాలి. 3. సమాజ అవగాహన. వేధింపులు, హింసను నివారించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. 4. మధ్యవర్తిత్వం. వ్యక్తిగత వివాదాలను స్థానిక పెద్దలు, కుటుంబ సభ్యుల సహాయంతో సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. 5. హెచ్చరిక సంకేతాలు. అనుమానాస్పద ప్రవర్తన లేదా వేధింపులు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.